ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెంచారు. ప్రభుత్వ పథకాల అమలు, ఫైల్స్ క్లియరింగ్, ఎమ్మెల్యేల పనితీరు, పట్టణ గ్రామీణ ప్రగతి, గతం ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు సర్వే నిర్వహిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు సీఎం. 175 నియోజకవర్గాల్లో A+లో 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్లో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక బి గ్రేడ్లో ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. 93 మార్కులతో నెంబర్ 1గా విజయవాడ పశ్చిమ ఉంది. 92 మార్కులతో గాజువాకకు 2వ ప్లేస్ లభించింది. ఇక కాకినాడ సిటీకి 3, విజయవాడ తూర్పుకు 4వ ర్యాంకు లభించింది. ఇక పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నియోజకవర్గాలుగా సర్వేలు నిర్వహించి ఆ సర్వేల్లో కూడా ఏ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయని చెప్పి కూడా ర్యాంకులు ఇవ్వటం జరిగినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పనితీరుపై సమగ్ర సర్వే చేయిస్తూ ఉంటారు. అది 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి, రెండు లేదా 3 సార్లు సంవత్సర కాలంలో ఆయన సర్వేలు చేయిస్తారు. అందులో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా లేదా, ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారా లేదా, నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగింది, ప్రస్తుత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగింది, ఆ నియోజకవర్గానికి వచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాల కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంతమంది పాల్గొన్నారంటూ ఆయన ఒక నివేదిక తెప్పించుకుంటారు. ఆ కోవలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన సర్వేలు నిరంతరం చేయిస్తారు. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆయన సర్వే చేపించారు. దాదాపు కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 164 ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కూడా ఒకసారి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన సర్వే చేసిన విధానాన్ని మనం ఒకసారి గమనిద్దాం. రేణు, ప్రభుత్వ పథకాల అమలు, ఫైల్స్ క్లియరింగ్, ఎమ్మెల్యేల పనితీరు, పట్టణ గ్రామాల్లో ప్రగతి, గతంలో జరిగిన అభివృద్ధి అంతా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నాయుడు సర్వే నిర్వహించారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, అటు దాదాపు 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, అటు జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 164 నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపించారు. ఈ సర్వేలో ఏ గ్రేడ్ లో 175 నియోజకవర్గాల్లో, A+లో 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్ లో మాత్రం ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గం పేరైతే సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించలేదు. మిగిలిన వాటిలో మనం గమనిస్తే ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలు గమనించినప్పుడు 93 మార్కులతో నెంబర్ 1గా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నాడు. ఆయన బీజేపీ నుంచి గెలిచారు. గతంలో ఆయన టీడీపీ రాజ్యసభ్యుడిగా ఉన్నారు. 2019 టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ బీజేపీలో చేరారు. తర్వాత ఆయన బీజేపీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఆయన రాష్ట్రంలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు, కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన నిరంతర సమీక్షలు చేసుకుంటున్నారు. అటు మరోపక్క కేంద్రంతో ఉన్న బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలో ముందున్నారు. ఆయనకు మొదటి ర్యాంకు దక్కింది. రేణు, అయితే దీంట్లో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే బి గ్రేడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అది ఏ నియోజకవర్గం? రేణు, సీఎం చంద్రబాబు నాయుడు బి గ్రేడ్ లో ఉన్న నియోజకవర్గం పేరైతే ఇప్పటి వరకు వెల్లడించలేదు. అది నేడు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. ఆయన నియోజకవర్గాల వారిగా టాప్ లో ఉన్న నియోజకవర్గాలు మాత్రమే చెప్పారు. ఆయా నియోజకవర్గాల పనితీరు ఎలా ఉందనేది మనం ఒక్కసారి గమనించినప్పుడు A+ లో ఉన్న 21 నియోజకవర్గాలు ఏంటనేది ఆయన లిస్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏ గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్ లో ఉన్న ఒక్క నియోజకవర్గం పేరు ఆయన చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న కూటమిలో ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కొంచెం ఫీల్ అయ్యే అవకాశం ఉందనే కోణంలో ఆయన వాయిదా వేసినట్టు సమాచారం. అయితే మిగిలిన వారిగా ఆయన డేటా రిలీజ్ చేశారని మనకు సమాచారం అందుతుంది. 93 మార్కులతో విజయవాడ పశ్చిమ, 92 మార్కులతో గాజువాక విశాఖపట్నం పట్టణానికి దగ్గరగా ఉంటది. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. గాజువాక
ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాబోయే రోజుల్లో క్యాబినెట్ లోకి వస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్రంలో 2వ స్థానం దక్కింది. ఆయన టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు అనే దానికి నిదర్శనం అంటూ చంద్రబాబు నాయుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావు కితాబిచ్చారో, మరి మూడో ప్లేస్ మనం ఒకసారి 3వ స్థానం చూసినప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు అన్నాడు. ఈయన టీడీపీ నుంచి గెలిచారు. కాకినాడ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకోబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆయా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వనమాడి వెంకటేశ్వరరావు 3వ స్థానం సంపాదించారు. మరో పక్క 4వ స్థానం విజయవాడ తూర్పు, ఇక్కడ కూడా గద్దె రామ్మోహన్ రావు ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా వరుసగా దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో విజయవాడ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గం పైన పట్టుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గద్దె రామ్మోహన్ రావు ముందుంటారు. ఎందుకంటే రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటారు. ఆయన నిరంతరం అటు సీఎం చంద్రబాబుతో కానీ ఇటు నారా లోకేష్ కానీ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడమే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకోవడంలో గద్దె రామ్మోహన్ రావు ముందు. ఓవరాల్ గా మనం రాష్ట్ర వ్యాప్తంగా గమనించినప్పుడు 175 నియోజకవర్గాల్లో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి మొదటి స్థానం వచ్చింది. మిగిలిన స్థానాలు ఒక కుప్పము నియోజకవర్గాన్ని పరిస్థితి చూసినప్పుడు 14వ స్థానంలో ఉందంటూ చంద్రబాబు ప్రకటించడం జరిగింది. మరి జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ ఈ ర్యాంకులన్నీ ప్రకటించారు. ఇప్పటికైతే మనకు ఏ ర్యాంకులు ఎవరెవరు ఉన్నారనే ఎమ్మెల్యేలు సమాచారం లేదు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు మార్కులు ప్రకటించారు. రేపు ఎస్ కిరణ్, ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆల్రెడీ కూడా ఆదేశాలు వెళ్ళిపోయాయి, వాళ్ళకి కీలక సూచనలు అందాయి వాళ్ళ నియోజకవర్గాల నుంచి, సీఎం చంద్రబాబు నుంచి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా రేణు, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు అటు మంత్రులకు మధ్య సమన్వయం లేదు. నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జనసేన గాని బీజేపీ గాని టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల వారిగా జిల్లాలో ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటించాలి. జిల్లాలో ఉన్న మంత్రులు కూడా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకోవాలి, పనితీరు మార్చుకోవాలి. పదే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఎన్నిసార్లు సూచించినా మీ పనితీరు మారలేదు, మీరు మారతారా లేదా నేను తప్పించాలనే పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది. ఈ రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రుల పైన అసహనం వ్యక్తం చేశాడు. కేబినెట్ మంత్రులు క్లాస్ స్పీకర్ అయినా ఎలాంటి మార్పు లేదు, మీరు మారాలి అంటూ సీఎం నిరంతరం హితబోధ చేసిన క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మధ్య మంత్రుల మధ్య సమన్వయం లేదు. అదేవిధంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలకు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన బీజేపీ నేతలకు ఎలా పొసగడం లేదు. ఇలా క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ నేరుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్ళాయి. ఆయన పలుమార్లు హెచ్చరించిన మంత్రుల పనితీరులో మార్పు లేదు. రాబోయే రోజుల్లో క్యాబినెట్ విస్తరణ చేస్తే దాదాపు కొత్త క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉందంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. లేదు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం, అందుబాటులో ఉండండి. ఇక ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెంచారు. ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు, ఫైల్స్ క్లియరింగ్, ఎమ్మెల్యేల పనితీరు, వీటిని బట్టి నియోజకవర్గాలుగా కూడా సర్వే నిర్వహించారు. పట్టణ గ్రామాల్లో కూడా ఎటువంటి ప్రగతి జరిగింది, గతంలో ఎటువంటి ప్రగతి ఉంది, ఇప్పుడు ఎంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడ్డాయి, వీటన్నిటి మీద కూడా సర్వే నిర్వహించి దీని ప్రకారం కూడా ర్యాంకులను ప్రకటించారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకి మేరకు కూడా ర్యాంకులను ప్రకటిస్తూ విడుదల చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో ఏ ప్లేస్లో 21 నియోజకవర్గాలు నిలిచాయి. ఏ గ్రేడ్లో 153 నియోజకవర్గాలు, ఇక బి గ్రేడ్లో ఒకే ఒక్క నియోజకవర్గం ఉన్నట్లుగా తెలుస్తుంది. 93 మార్కులతో నెంబర్ 1గా విజయవాడ పశ్చిమ నిలిచింది. 92 మార్కులతో గాజువాకలోకి 2వ ప్లేస్ ఇవ్వడం జరిగింది. కాకినాడ సిటీకి 3వ ప్లేస్, ఇక విజయవాడ తూర్పుకి 4వ ర్యాంకు దొరికింది. ఇక పనితీరు మార్చుకోవాలని చెప్పి ఇప్పటికే కొందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ సర్వేలో వచ్చిన రిపోర్ట్తో.